గుడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఇవి ఎలా చేస్తాం అన్నది. రైట్ ఎవ్రీవన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 బ్లాంక్స్ ఇచ్చాడు విత్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ వాటి ఎంత వస్తుంది అన్నది ఇచ్చాడు. ఇటువంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు నేను ముందర కూడా ఛానల్లో ఇటువంటి క్వశ్చన్స్ తీసుకున్నాను. సో అందులో ఏం చేస్తాం మనం, ఇక్కడ ఏ బి ఇక్కడ ఇలా రాసేసుకుందాం. ఏంటంటే సపోజ్ ఇక్కడ ఏ ఫిల్ చేసేద్దాం, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి. అప్పుడు మనకి ఇటువంటి ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 31. ఓకే, ఇది 31 ఇచ్చాడు. ఇప్పుడు ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 37. ఓకేనా. ఇప్పుడు సి మల్టిప్లైడ్ బై డి ఈజ్ ఈక్వల్ టు 69 అండ్ బి మల్టిప్లైడ్ బై డి ఈజ్ ఈక్వల్ టు 111. ఇటువంటి ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేసుకుని దీన్ని బట్టి మనం ప్రొసీడ్ అయితే చాలా ఈజీ. ఇప్పుడు చూద్దాం ఎలాగో. ఇప్పుడు చూడండి, ఈ ఈక్వేషన్స్ ఇక్కడ రాశాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఈక్వేషన్ 1 అండ్ 2ని మనం ఈక్వేషన్ 1లోంచి సబ్ట్రాక్ట్ చేసేస్తే ఇప్పుడు ఏమవుతుంది, సెకండ్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇది 1, ఇది 2 కదా. ఇప్పుడు మైనస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వీటి సైన్స్ అన్నీ మారిపోతాయి. ఇక్కడ ఇది ప్లస్ ఏ ఉంది, మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది. అలాగే ఈ ప్లస్ సి మైనస్ సి అయిపోతుంది. ఈ ప్లస్ 37 మైనస్ 37 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఏ ప్లస్ ఏ, ఇది మైనస్ ఏ, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఇది మైనస్ బి, ఇది మైనస్ సి, మైనస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 37 ప్లస్ 31. అంటే ఏం చేస్తాం, రెండు నంబర్లు ఎదురకుండా వేరే వేరే సైన్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద నంబర్ ఎదురకుండా ఏ సైన్ ఉందో అది పెడతాం ఆన్సర్లో. కానీ వేరే సైన్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద నంబర్లోంచి చిన్న నంబర్ని మైనస్ చేస్తే -6 వస్తుంది. ఓకే, సో మైనస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు -6. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ -6ని ఈజ్ ఈక్వల్ టు కిట్స్ తీసుకెళ్ళిపోతే ఇది +6 అవుతుంది. అలాగే ఈ మైనస్ బి అండ్ మైనస్ సిని ఈజ్ ఈక్వల్ టు ఇటు తెచ్చేస్తే ఇవి ప్లస్ బి ప్లస్ సి అయిపోతాయి. సైన్స్ మారిపోతే ఈజ్ ఈక్వల్ టు కాదు, వేరే తెస్తే అప్పుడు మనకి ఏం దొరుకుతుంది, ఈ రెండు ఇటు వచ్చి బి ప్లస్ సి అయిపోతుంది. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ -6 ఇటు వచ్చి +6 అయిపోతుంది. సో అదే ఇక్కడ రాసాను, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 6. దీన్ని మనం ఈక్వేషన్ 5 అనుకుందాం. ఈక్వేషన్ 5 ప్రకారం అవుతుంది, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 6. ఈ ప్లస్ బిని ఇటు తెస్తే మైనస్ బి అయిపోతుంది. ఓన్లీ సి ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ బి అయిపోయింది. ఈ వాల్యూని గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఫర్దర్ ఇది యూజ్ చేస్తాం. అలాగే ఈక్వేషన్ 3 ప్రకారం సి ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 69. అయితే ఓన్లీ డి కావాలంటే రెండు వైపులా మనం సితో డివైడ్ చేసేస్తాం. ఈ సి క్యాన్సిల్ అయిపోతుంది. డి ఈజ్ ఈక్వల్ టు 69/c వస్తుంది మనకి. ఓకే, అలాగే ఈక్వేషన్ 4 ప్రకారం బి ఇంటూ డి బి ఇక్కడ చూడండి 119 కాదు, ఇది 111. ఓకే, బి ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 111 ఈక్వేషన్ ప్రకారం. సో డి కావాలంటే మనం ఏం చేస్తాం, రెండు వైపులా బితో డివైడ్ చేస్తాం. ఈ బి క్యాన్సిల్ అయిపోతుంది. డి ఈజ్ ఈక్వల్ టు 111/b. ఓకే, ఇప్పుడు డిది ఈ వాల్యూ కూడా డీదే, ఈ వాల్యూ కూడా డీదే. అంటే దాని అర్థం ఏంటి, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అని అర్థం. రెండు డిఏ ఈక్వల్గా డిఏతో ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు దిస్ అనమాట. అదే ఇక్కడ రాసాను, 69/c ఈజ్ ఈక్వల్ టు 111/b. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ తీసుకున్న మనం సి ఈజ్ ఈక్వల్ టు 6/b కూడా ఉంది. సో ఈ సి ప్లేస్లో మనం 6/b రాయొచ్చు. ఓకేనా, అంటే అప్పుడు 69/6 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 111/b అవుతుంది. మనకు ఓన్లీ 1 వేరియబులే వస్తే మనకి ఆన్సర్ వస్తుంది కదా, దీని వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది. అందుకు మనం ఈ కన్వర్షన్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ బీని దీంతో మల్టిప్లై చేస్తాం, 6/bని దీంతో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇది 69 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 69b ఈజ్ ఈక్వల్ టు 111 ఇంటూ 6 మైనస్ బి, మొత్తం ఇక్కడికి వెళ్ళిపోతుంది కదా, ఇంటూ 6 మైనస్ బి. ఇప్పుడు 69b ఈజ్ ఈక్వల్ టు 111 ఇంటూ 666. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, అండ్ 11 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 111 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 111b. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ 60 ఈ -111b ఇది బి. ఓకేనా,
ఈ -111bని ఇటు తీసుకొస్తే ఇది +111b అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది? ఓన్లీ 666 ఈజ్ ఈక్వల్ టు 60. ఇది +111b అయిపోయింది. ఇటేమో ఆల్రెడీ 69b ఉంది లెఫ్ట్ సైడ్ని. ఈ రెండింటిని ఇప్పుడు రెండు ప్లస్లోనే ఉన్నాయి. సో యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 9 + 1 10, 1 క్యారీ ఓవర్, 6 + 1 7 + 1 8, 180 వస్తుంది. అందుకని ఇక్కడ మనం 180b రాసాం. ఇది ఇక్కడ తెచ్చేసాక మనకి ఎంత వస్తుంది? 180b. ఇప్పుడు ఓన్లీ b కావాలంటే రెండు వైపులా మనం bతో డివైడ్ చేసేస్తాం ఈ రెండింటిని. ఈ b క్యాన్సిల్ అయిపోతుంది. 180 ఈజ్ ఈక్వల్ టు 666/b. ఓకేనా? b ఈజ్ ఈక్వల్ టు నాట్ b ఈజ్ ఈక్వల్ టు మనం 180తో డివైడ్ చేస్తాం. 180తో డివైడ్ చేస్తాం. సో 180 క్యాన్సిల్ అయిపోతాయి. సో b ఈజ్ ఈక్వల్ టు 666/180. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంతతోటి? 6 తోటి మీరు చేయొచ్చు. 6 3s are 18. సో 30 మిగులుతుంది. ఇక్కడ 111 మిగులుతుంది. మళ్ళీ 3 10s are అండ్ 3 3s are 9. ఓకే, అండ్ 3 7s are 21. 37/10 అంటే 3.7. 37/10 అంటే 3.7. ఓకే, సో b ఈజ్ ఈక్వల్ టు 3.7 మనకు వచ్చేసింది. దాని ఆన్సర్ వచ్చేసింది. b ఈజ్ ఈక్వల్ టు 3.7. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం? b + c ఈజ్ ఈక్వల్ టు 6 అనుకున్నాం కదా. b + c ఈజ్ ఈక్వల్ టు 6 అని క్యాలిక్యులేట్ చేసాం ఈక్వేషన్ 5లో. b ఎంత వచ్చింది అంటే c ఎంత అవుతుంది? 6 - b అయిపోతుంది. c ఈజ్ ఈక్వల్ టు 6 - b. ఓకే, 6 - 3.7 అంటే 6.0 - 3.7. 10 - 7 ఈజ్ ఈక్వల్ టు 3. అండ్ ఇక్కడ 5 మిగులుతుంది. 5 - 3 ఈజ్ ఈక్వల్ టు 2. సో 2.3 అయిపోయింది c. ఓకే, b వాల్యూ వచ్చేసింది, c వాల్యూ వచ్చేసింది 2.3. ఇప్పుడు a + c ఈజ్ ఈక్వల్ టు 37. ఈక్వేషన్లో a + c ఈజ్ ఈక్వల్ టు 37. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 37 నుంచి c మైనస్ చేసేస్తాం. 37 - 2.3, 37.0 - 2.3. 10లోంచి 3 పోతే 7. ఇక్కడ 6 మిగులుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ క్యారీ ఓవర్ చేసాం. 6 - 2 4 అండ్ 34.7. ఇది ఏ వాల్యూ అయిపోయింది? 34.7. ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 69/c ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం మనం ఈక్వేషన్ 3ని బట్టి. ఓకే, d ఈజ్ ఈక్వల్ టు 69/c. సో 69/c ఎంత వచ్చింది మనకి? 2.3 వచ్చింది. 69/2.3. ఇప్పుడు ఈ డెసిమల్ని రిమూవ్ చేయాలంటే దీన్ని మనం 10తో మల్టిప్లై చేస్తే 1 ప్లేస్ డెసిమల్ ఇటు వెళ్ళిపోయి 23 మిగులుతుంది. డినామినేటర్ 10తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ని కూడా 10 తోటి మల్టిప్లై చేయాలి. 69 × 10 690 అయిపోతుంది. 2.3 ఈజ్ ఈక్వల్ టు 23 అయిపోతుంది. ఇప్పుడు మీకు డివిజన్ చాలా ఈజీ. 693 × 23 అంటే 23 3s are 69. 0 ఈ 0ని దింపుకుంటారు, 0 ఇక్కడ పెట్టుకుంటారు. ఓకేనా? సో 30. d ఈజ్ ఈక్వల్ టు 30. అలా మనకి అన్ని వాల్యూస్ వచ్చేసాయి. a b c d కూడా. ఇవి మనం ఇక్కడ మీరు ఫిల్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకుంటే మీకు ఇవి సమంగా టాలీ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు త్వరగా ఇది చూద్దాం. చాలా సింపుల్. ఇదేంటి? మ్యాజిక్ స్క్వేర్. ఏంటి? 3/3 గ్రిడ్ ఇచ్చాడు, ఈ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. మనకి ఏంటి కండిషన్ పెట్టాడంటే సమ్ ఆఫ్ రోస్ అండ్ సమ్ ఆఫ్ కాలమ్స్ అండ్ సమ్ ఆఫ్ కోర్స్ మనకి మ్యాజిక్ స్క్వేర్ అంటేనే అది ఈ అన్నిటివి సమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్గా రావాలి. అప్పుడే అది మ్యాజిక్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? అండ్ ఏంటి కండిషన్ ఇచ్చాడు? వీటన్నిటి సమ్ ఈజ్ ఈక్వల్ టు 123 రావాలి. వీటిని అన్నీ యాడ్ చేసేస్తే మనకి 123 రావాలి. ఎలా యాడ్ చేసినా మనకి అన్నీ 123 రావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ మనం చేసేది ఏంటంటే 123 డివైడెడ్ బై 3 చేసుకుంటే 3 4s are 12, 3 1s are 3, 41 వస్తుంది. ఆ 41ని తెచ్చి మనం సెంటర్ దాంట్లో నింపేయండి. ఓకే, ప్లస్ ఇప్పుడు 41 + 3 చేయండి. 41 + 3 44, 41 - 3 38. ఈ క్రాస్లో ఇలా నింపుకుందాం. ఇప్పుడు 41 + 1 42 అండ్ 41 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇక్కడ. ఓకే, ఏం చేస్తున్నాం చూసుకోండి. ఈ
ఇక్కడ 41ని ఇటు సైడ్ రైట్ సైడ్ అంతా ప్లస్ చేసాం, ఇటు సైడ్ అంతా మైనస్ చేస్తున్నాం వీటిల్లో. అలాగే ఇక్కడ 38 మైనస్ 1 37. ఆ 37 ఇక్కడ రాయకుండా ఇక్కడ రాయకూడదు, ఇక్కడ రాయకుండా బయట రాసుకోండి 37. ఓకేనా? 38 మైనస్ 1 37, అండ్ అలాగే 38 ప్లస్ 1 39ని కూడా బయట రాసుకోండి పైన. అలాగే ఇక్కడ 44 ప్లస్ 1 45, 44 మైనస్ 1 43. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ నంబర్స్ని ఇది ఇక్కడ ఇది ఇక్కడ, అలాగే దీన్ని ఇక్కడ దీన్ని ఇక్కడ ఇలా రాసుకుంటాం. ఓకేనా? అలా రాసుకున్నాక ఇక్కడ మనకి ఏంటి వస్తుంది 45, ఇక్కడ 37, ఇక్కడ 39, ఇక్కడ 43. ఓకే, ఇప్పుడు మనం ఈ పై నంబర్స్ని ఇరేస్ చేసేసుకుంటాం. దీని బేసిక్ లాజిక్ ఏంటంటే, ఈ మ్యాట్రిక్స్లో సెంటర్ నంబర్ని మనం 3తో మల్టిప్లై చేస్తే, ఈ సెంటర్ నంబర్ని మనం 3తో మల్టిప్లై చేస్తే దాని టోటల్ సమ్ వస్తుంది. టోటల్ సమ్ 123. ఇప్పుడు మీరు ఎలా యాడ్ చేసి చూసినా, డయాగ్నల్లో చూసినా, ఎలా చూసినా మీకు 123 వస్తుంది. ఓకేనా? అదొక కండిషన్. ఇంకోటి ఏంటుంటుందంటే, మీకు నంబర్స్ తెలియపోయినా, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉందనుకోండి, దీని సమ్ ఎంత అవుతుంది, 3 ఇంటూ ఎక్స్ అవుతుంది. అలాగే ఈ రెండు నంబర్స్ని దీన్ని యాడ్ చేసిన, దీన్ని యాడ్ చేసిన, ఇలా ఈ సైడ్ బై నంబర్ ఎక్స్కి చుట్టుపక్కల ఈ సైడ్ టూ నంబర్స్ని యాడ్ చేస్తే వాటి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కి డబల్ అయిపోతుంది, 2x. ఇప్పుడు సపోజ్ 8 ప్లస్ 4 ఎంత, 12. 2 1 క్యారీ ఓవర్, అండ్ 4 ప్లస్ 3 7 ప్లస్ 1 8, సో 82. అండ్ 82 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 41. 41 మనకి సెంటర్ నంబర్, 41ని 2తో మల్టిప్లై చేస్తే 82. అలాగే మీరు ఏ నంబర్స్ తీసుకోండి, ఇవన్నీ వీటి సమ్ అంతా మనకి 82 వస్తుంది. ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు, ఈ క్వశ్చన్స్ని, అండ్ బాగా అర్థమైపోయి ఉంటే దీన్ని ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దాకా కూడా తప్పకుండా దీన్ని షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.